ఎంతో ప్రసిద్ధిగాంచిన హైదరాబాద్ కర్మాన్ఘట్ హనుమాన్ దేవాలయంలో చెట్టు కొమ్మలను కత్తిరించడానికి వచ్చిన వ్యక్తి చెట్టుపై నుంచి మూత్ర విసర్జన చేస్తుండగా ఒక భక్తుడు గమనించి ఆలయ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సిబ్బంది వెంటనే వాళ్లను దింపి బయటకు పంపించారు. ఆలస్యంగా ఈ విషయం తెలుసుకున్న బీజేపీ, వీహెచ్పీ నాయకులు ఆలయం వద్ద ఆందోళన చేపట్టారు. అన్యమతస్థులను పనిలోకి పిలిచిన ఈవో శ్రీనివాస్పై చర్యలు తీసుకోవాలని చంపాపేట్ కార్పొరేటర్ వంగా మసూదన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆలయ అపవిత్రతకు బాధ్యులైన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆలయ ఈవోపై చర్యలు తీసుకుంటే విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వీహెచ్పీ సెక్రటరీ శశిధర్ అన్నారు. ఈ ఘటనపై ఎల్బీనగర్ ఏసీపీ జానకిరెడ్డి మాట్లాడుతూ ఆలయంలో ఎలాంటి అపవిత్రత చోటు చేసుకోలేదని, ప్రజలు దుష్ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు. త్వరలోనే విచారణ చేపట్టి నిజానిజాలను బయటకు తీస్తామని అన్నారు. వేసుకొని ఇంటిలో మూత్రం ఎట్లయితే విసరిస్తారో ఆ పని చేస్తున్నాడు. ఆ టెంపుల్ చెట్టు పైకి ఎక్కి అక్కడ వస్తున్నాడు. అక్కడి నుంచి గుడి మీదకి వస్తున్నాడు. నాకు రక్తం మసిలిపోయింది, చాలా బాధ అనిపించింది. ఇమ్మీడియట్గా అరిచినాను వాడిని. అడగండి. అప్పుడు వీళ్ళు ఏడున్నారు? సార్ కూడా ఉండే. ఏడుండే వాళ్ళు అంటే సార్ వస్తుండే, అట్లా వస్తుండే. అప్పుడు మరి నువ్వు చాలా బాధ అనిపించింది. ఆయన కూడా వెళ్ళిండు, చూసిండు. తర్వాత నాకు వేరే పనుల వల్ల నేను వెళ్ళిపోయినాను. తర్వాత ఏమైంది నాకు తెలియదు. ఇది జరిగినది. ఉచ్చ టాయిలెట్ పోసింది మాత్రం వాస్తవమే, అబద్ధం కాదు. నేనేం సృష్టించింది కాదు, మీరు సృష్టించింది కాదు. తర్వాత నేను గట్టిగా మాట నేను పోయలేదని అబద్ధం చెప్తున్నాను. కమిషనర్ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కర్మన్ఘట్ హనుమాన్ దేవాలయం యొక్క ఈవోను వెంటనే సస్పెండ్ చేయాలా, ఎంక్వైరీ చేయాలా. బాధ్యులపైన ఏ విధంగా చెట్లను అమ్ముకుంటున్న దౌర్భాగ్యులు ఇవాళ వీళ్ళు. దేవాలయంలో భక్తులు పూజించేటువంటి చెట్లను అమ్ముకునేటువంటి దౌర్భాగ్యుడు ఈ ఈవో. వాడికి తాళం చేతులు, గుడి తాళం చేతులు ఇస్తే దేవుణ్ణి కూడా అమ్ముకుంటాడు 4 రోజులు అయితే. ఇంతకు దిగజారింది ఇవాళ ఎండోమెంట్ అధికారులు. కాబట్టి అలా మేము స్పష్టం చేస్తా ఉన్నాం విశ్వ హిందూ పరిషత్ నుంచి. ఎండోమెంట్ కమిషనర్ చట్ట ప్రకారమైనటువంటి చర్యలు ఈవో మీద తీసుకోకపోతే విశ్వ హిందూ పరిషత్ తగినటువంటి కార్యాచరణ ఆలోచన చేస్తాము. వేలాది మంది భక్తులతోటి ఇక్కడే మేము సామూహికమైనటువంటి ఆందోళన. కర్మాన్ఘాట్ ఆంజనేయ స్వామి గారి గుళ్ళోకి అన్యమతస్థులు వచ్చి ఇక్కడ చెట్టు కొట్టడం మరియు కొన్ని అపవిత్రమైన కార్యక్రమాలు చేసినారని చెప్పి కార్పొరేటర్ గారు మసూదన్ రెడ్డి గారు మరియు భక్తుడు మనోహర్ గారు, వాళ్ళు ఇద్దరు కూడా వేరు దరఖాస్తులు ఇవ్వడం జరిగింది. దాని మీద చట్ట ప్రకారం ఏ విధమైన చర్యలు తీసుకోవాలనో అన్ని చర్యలు చాలా స్ట్రాంగ్గా తీసుకుంటాం. రెండో విషయం రిప్రజెంట్ చేసినారు శశిధర్ గారు. ఏమన్నారంటే ఈ విషయం దేవాదాయ శాఖకు కూడా తెలవాలన్నారు. మేము ఏదైతే వీళ్ళు రిప్రజెంట్ చేసి ఇచ్చినారో మా చర్యతో పాటు దేవాదాయ శాఖకు కూడా మేము తప్పకుండా వీళ్ళ యొక్క డిమాండ్ ఏదైతుంది, లేకపోతే ఏమి చర్య కోరుకుంటున్నారో అది రాతపూర్వకంగా కూడా దేవాదాయ శాఖ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని మళ్ళీ అతి త్వరలో ఒక 2-3 అవర్స్లో మీకు మసూదన్ రెడ్డి గారికి వీళ్ళకి కూడా తెలియజేయడం జరుగుతుంది.